వందనాలండి. ఈరోజు మార్చి 17 సిలువ యందు మాత్రమే అతిశయించాలి అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. గలతీ 6:14లో పౌలు అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అందరం ఇష్టపడే కాకినాడ కాజాలు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక పెట్టెలో పెట్టకుండా కారుతున్న పాకంతో పాటు చేతిలో పెడితే తీసుకుంటారా? ఆ విధంగా తీసుకోవడం ఎవరు ఇష్టపడరు కదా. దాని కొరకు తయారు చేసిన పెట్టె విలువ లేనిదైనా దానిలో ఉన్న కాజాల వలన దానికి విలువ వస్తుంది. అదేవిధంగా మనలో క్రీస్తు లేకుంటే మనకు విలువ లేదు. మన విమోచనార్థము క్రీస్తు ఉపయోగించిన సిలువ మనకి ఇంకా విలువను పెంచింది. ఈ సత్యము మన మనసులో ఉంచుకుంటే పొరపాటున కూడా వేరే వాటిని బట్టి అతిశయించం. మనకి ఈ లోకంలో ఉన్నదంతా మనకు చెందింది కాదు, మన సృష్టికర్తదే. ఆయన ఈ లోకంలో మనం జీవించడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాడు. మనకు కలిగిన సమస్తం ఆయనదే అనే సంగతి మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనకు అదంతా ఇచ్చిన దేవుని యందు మాత్రమే అతిశయించడం మనం నేర్చుకుంటాం. ఇర్మియా 9:23-24లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, జ్ఞాని తన జ్ఞానమును గురించి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను అంటున్నాడు. అంటే ఆయనను గురించి తెలుసుకోవడము గొప్ప. ఆయనను గురించి తెలుసుకునే అవకాశం మనకు దొరికినందుకు మనం ధన్యులం. ఇటువంటి ఆలోచనలతో మనం ముందుకు పోతే తప్పనిసరిగా మనం మన ప్రభు ఎందే అతిశయిస్తాం. ఆయన మన కొరకు చేసిన త్యాగంను గుర్తించి మన రక్షకుడు ఆయనే అని ప్రకటించడం ద్వారా మన జీవితాల్లో విజయం అనుభవిస్తాం. కేవలం సిలువ యందు మాత్రమే మా అతిశయము అని చెప్పగలగాలి. దేవుడు మనల్ని ఉపయోగించుకున్నట్టుకు మొదలు పెట్టగానే ఉప్పొంగిపోకూడదు. మనం కేవలం కాజాలు పెట్టే పెట్టెలమే. అందంగా, తెలివిగా, ధైర్యంగా ఉండాల్సిన అవసరం లేదు. పరిశుద్ధంగా ఆయన పని చేయడానికి ఇష్టపడితే చాలు. ఆయన మనల్ని ఉపయోగకరంగా సిద్ధపరిచి సామర్థ్యం కలుగజేస్తాడు. మనకు ఆయన పరలోక ఆశీర్వాదాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలోని వ్యక్తులు అశాశ్వతమైన తెలివి, బలము, సంపదను బట్టి అతిశయిస్తారు. అవన్నీ ఈ లోకంలో ఉన్నప్పుడు అవసరం అనిపించినా దేవుని గురించిన అనుభవ జ్ఞానం మాత్రమే మన జీవితాలను మార్చి శాశ్వతమైన నిత్య జీవపు విలువలతో మనల్ని నింపుతుంది. యేసయ్యను, ఆయన సిలువను గురించి అతిశయించుటకు ఎన్ని కారణాలుండగా మనం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అర్థం చేసుకునే జ్ఞానం కొరకు మనం ప్రార్థించుకోవాలి. చిన్న ప్రార్థన చేద్దాం. దయమేడా, మాకున్న సమస్తము మీవే. మేము ఇక్కడ బతకడానికి వీలుగా మాకు అవసరమైనవన్నీ ఇచ్చారు. ఇవన్నీ కేవలం మీకే చెందినవి అని తెలుసుకున్న రోజున మేము మీ యందును, మిమ్మల్ని బట్టి, మీరు మా కోసం చేసిన త్యాగాన్ని బట్టి అతిశయించడానికి వీలవుతుంది. కాబట్టి అటువంటి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడా మాకు ఇవ్వమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.